క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరిద్దాం. ఈ ఆదివారపు ఆరాధనలో మన ప్రత్యేకమైన ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. దేవుడు మాట తప్పేవాడు కాదు, మాట మార్చేవాడు కాదు. అడిగిన ప్రతి దానిని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ సహోదరులారా, ఈ ఆరాధనలో విశ్వాసముతో నీవు ఏవి అడిగినా, నిరీక్షణతో నీవు ఎదురు చూసినా అది నీ జీవితంలో జరుగుతుంది. అందరూ కూడా మోకరిద్దాం. మన కుటుంబాలనే దేవుని ఆలయాలుగా మార్చుకొని ఆ గొప్ప దేవుని మన ఇంటిలోనికి ఆహ్వానించి ఆరాధించి మహిమపరుచుకుందాం. సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నీ కోసం వెతికే బిడ్డలముగా మీ సన్నిధిలో చేరి మోకరించి మేము ఆరాధిస్తున్నాం. ప్రభువా, నీటి కోసం దుప్పి ఏ విధముగా ఎదురు చూస్తుందో మీ దీవెల కొరకు, మీ ఆశీర్వాదాల కొరకు మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. ప్రభా, మీ దీవెల వర్షాన్ని మా అందరి మీద కుమ్మరించి, ప్రభా మీ ప్రేమను మా మీద కుమ్మరించమని, మీ అమూల్యమైన దీవెలతో మమ్మందరిని అభిషేకించమని ఆ గొప్ప దేవుని వేడుకుంటాము. కైవేదకి దుప్పివలే తప్పిగా కొన్నది నాత్మా. నీటి కైవేదకి
ప్రసాదములో నన్ను దీవించడానికి, నాలో ఉన్నటువంటి ప్రతి పాప శాపాలను తొలగించి నన్ను బలపరచడానికి వచ్చిన యేసయ్యా, మీకే స్తోత్రమయ్యా. ఈ లోకములో నాకు కొండంత బలము ఉండగా, కొండంత అండ ఉన్నప్పటికీ నీవు లేకపోతే అంతా శూన్యమే ప్రభా. నీ అండ లేకపోతే, నీ దీవెన లేకపోతే, నీ ఆశీర్వాదం లేకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను ప్రభా. మీ అండతో, మీ ప్రేమతో నన్ను ఆశీర్వదించటి ప్రభాని దివ్య సప్రసాదములో ఉన్న ఆ గొప్ప దేవుని మనసారా మన జీవితాల్లోనికి ఆహ్వానించుకుందాం. కొండంత బలం నాకున్నను, నీ అండలేక వ్యర్థంబురా. కొండంత బలము నాకున్నను, నీ అండ లేకుండా వ్యర్థంబురా. కొండంత బలం నాకున్నను, నీ అండలేక వ్యర్థంబురా. కొండంత బలము నాకున్నను, నీ అండ లేకుండా వ్యర్థంబురా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, పాపపు లోకములో జీవిస్తున్నానయ్యా. నీ కరుణను, ప్రేమను కుమ్మరించి నన్ను దీవించయ్యా. మీ దీవులతో నన్ను అభిషేకించి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని మనసారా పాపపులో గాన జీవించు నాపై కరుణించి కురిపించు నీ దీవెనలు. పాపపులో గాన జీవించు నాపై కరుణించి కురిపించు నీ దీవెనలు. సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా జీవిత సర్వం నీవేగా 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 యేసయ్యా నా యేసయ్యా జీవిత కార్యాలు జరిపించండి ప్రభా. ఈ స్వస్థత ఆరాధనలో ప్రభా ఈ బిడ్డలకు ఏ కొదువ లేకుండా ప్రభా సమృద్ధిగా ఈ బిడ్డలు దీవించమని ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపరిచి అనేకమైన అద్భుత కార్యాలు స్వీకరించే మహాకృప బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవిత సర్వం నీవేగా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా 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 అభిషేకించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి దేవా. ఈ కుటుంబంలో మీ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలు దీవించండి. ఈ డివైన్ వాయిస్ ఈ యొక్క స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మను ఎలాంటి ప్రసాద రూపంలో మనందరి మధ్యలోనికి వచ్చి వేంచేసిన ఆ గొప్ప దేవుని మనసారా ఆరాధించుకుందాం. మోకరించి మన హృదయంలోనికి వేయించేయమని, మన కుటుంబంలోనికి వేయించేయమని దివ్య సప్రసాద ఆరాధన ద్వారా వ్యాధులతో, బాధలతో, శ్రమలతో, ఇబ్బందులతో, రోగాలతో, అన్ని రకాల బంధకాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ విడుదల, రక్షణను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరిద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత మీకే కలుగునుగాక. యేసయ్యా
దివ్య ప్రసాద ఆరాధనలో యవనస్తులందరినీ మీకు సమర్పిస్తున్నాను దేవా. యవ్వన సమయంలో నా కాడును మోయేవాడు ధన్యుడు అని మీరు పలుకుతున్నారు దేవా. యవ్వన సమయంలో ఈ లోక ఆశలలో, ఈ లోక ఆలోచనలలో నిండిపోకుండా, బానిసలైపోకుండా ప్రభువా మీ వాక్యానికి బానిసలను చేయండి దేవా. మీకోసం పరుగులు తీయడానికి కావలసిన శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. మీ దీవెనల కృపా వర్షాన్ని ఈ యొక్క యువతి యువకుల మీద కుమరించి చెడు మార్గములో ప్రవేశించకుండా, ఈ లోకపు ఆశలలో కూరుకుపోకుండా మీ మార్గాన్ని వెతికే బిడ్డలకు ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. ఓ యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నానయ్యా. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. పేదరికంలో, దారిద్ర్యంలో ఉన్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. వారికి మీరే మార్గాన్ని చూపించండి ప్రభువా. మీరే వారికి గొప్ప వెలుగుగా మారి ప్రభువా బిడ్డలకు కావలసిన అనుదినమైనటువంటి అవసరాలను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటించండి. మనం చూస్తూ ఉన్నాం యోహాను శుభవార్త 14వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. ఆయన ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను స్వీకరించువాడు. ప్రియ సహోదరులారా, ఆయన ఆజ్ఞలను పాటించటం, స్వీకరించటం, ఆజ్ఞానుసారం జీవించటం అనేది దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి గొప్ప బహుమానం. చాలాసార్లు వాక్యాన్ని వింటున్నాం. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక వాక్యాలను మనం విన్నాం. ఎంతోమంది సేవకులు బోధించినటువంటి వాక్యాన్ని మనం విన్నాం, బైబిల్లో చదువుకున్నాం, టీవీలో చూసాం. కానీ ఎన్ని వాక్యాలను మనం పాటిస్తూ ఉన్నాం, ఎన్ని ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉన్నాం. వాక్యాన్ని ఆలకించటం చాలా సులువుగానే ఉంటుంది. ఆ విన్నంత సేపు నేను కూడా పాటించాలి, నేను కూడా ఈ వాక్యానుసారం జీవించాలని ఆలోచించటం కూడా చాలా సులువుగానే ఉంటుంది. కానీ ఆ వాక్యాన్ని విన్న తరువాత ఆ ఆలయములో నుంచి బయటికి రాగానే అన్నీ మర్చిపోతూ ఉంటాం. దేవునికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతూ ఉంటాం. ఆ గుడిలో మనకున్నటువంటి ఆ ఆలోచనను మర్చిపోతూ ఉంటాం. బయటికి రాగానే యథావిధిగానే మనం జీవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు,
మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటించండి అంటున్నాడు. 21వ అధ్యాయంలో నా ఆజ్ఞలను పాటించి స్వీకరించువాడే నిజంగా నన్ను ప్రేమించిన వాడగుతాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, ఇన్ని సంవత్సరాలు వాక్యాన్ని విన్న తరువాత ఎన్ని వాక్యాలను మనం జీవితంలో పాటించగలిగాం? ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది సేవకుల ద్వారా వాక్యాన్ని విన్న తరువాత ఎన్ని వాక్యాలను మన జీవితంలో పాటించగలిగాం? పాపాన్ని వదులుకోగలిగాం, వ్యసనాలను వదులుకోగలిగాం. చూడండి ప్రియ సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు పాటించవలసినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. ప్రతి విశ్వాసి పాటించవలసినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. ప్రతి కథోలికుడు పాటించవలసినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా పరలోకం వైపు మనం ప్రయాణం చేయాలి అంటే 10 ఆజ్ఞలు తప్పకుండా పాటించాలి. దేవుడు మోషే ద్వారా మనందరికి ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు, కొన్ని సూచనలు, కొన్ని గైడ్ లైన్స్, బైబిల్ అంతా కూడా నీవు పాటించకపోయినా బైబిల్లో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని 10 ఆజ్ఞల రూపంలో మోషే ప్రవక్త ద్వారా దేవుడు మనకు అందించాడు. కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే. మరి ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితము తరువాత ఈ 10 ఆజ్ఞలలో ఎన్ని ఆజ్ఞలను పాటించగలిగాం? కనీసం ఒక్క ఆజ్ఞలోనైనా 100కి 100% పాటించగలుగుతున్నామా? ఈ 10 ఆజ్ఞల్లో కనీసం 10 ఆజ్ఞలు పక్కన పెట్టిన కనీసం ఒక్క ఆజ్ఞనైనా తూచా తప్పకుండా పాటించగలుగుతున్నామా? ఎన్నెన్నో వాక్యాలు వింటున్నాం, మనం కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, వివరిస్తూ ఉన్నాం. కానీ మన ప్రాక్టికల్ జీవితానికి వచ్చినప్పుడు ఎన్ని ఆజ్ఞలను లేదా ఎన్ని వాక్యాలను మన జీవితంలో పాటించగలుగుతున్నాం? ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించువాడు తప్పకుండా నా ఆజ్ఞలను పాటిస్తాడు. అవును ప్రియులారా, ఇప్పటి వరకు మనం ఒక్క ఆజ్ఞ కూడా పాటించలేదు అంటే మనం దేవుని ప్రేమించే బిడ్డలుగానే ఉన్నామా, లేక ఈ లోకాన్ని ప్రేమించే బిడ్డలుగా ఉన్నామా? ప్రేమ ఉంటే ఎలాంటి అసాధ్యమైన కార్యాలైనా సాధ్యం చేసుకోగలుగుతాం. ప్రియ బిడ్డలారా, మన బిడ్డలను స్కూల్లో జాయిన్ చేయాలి. మన బిడ్డలకు మెడికల్ సీటు కోసం కొన్ని రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. చేతిలో డబ్బులు లేవు, ప్రయాణం చేయడానికి డబ్బులు లేవు, బిడ్డలను స్కూల్లో జాయిన్ చేయడానికి డబ్బులు లేవు. కానీ చదివించాలి అనే తపన ఉంది. చదివించకపోతే నా బిడ్డ ఏమైపోతాడో అని బాధ ఉంది. బిడ్డలను ప్రేమించాం కాబట్టి బిడ్డల కోసం ఏది చేయడానికైనా మనం సిద్ధపడతాం. రేయింబవళ్ళు కష్టపడడానికైనా, ఒక పూట తిని మిగతా ఆ యొక్క డబ్బులను సేవ్ చేసి బిడ్డలను చదివించడానికి, ఒక జత 2 జత బట్టలతోనే సంవత్సరం అంతా గడిపి బిడ్డల కోసం అనేక త్యాగాలు చేస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే మన బిడ్డలను మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఆ బిడ్డల కొరకు ఏది చేయడానికైనా, ఎంత కష్టమైనా కూడా, ఎంత నష్టమైనా కూడా, ఎంత ఇబ్బందికరమైనా కూడా దానిని సాధించటంలో ఎంతో సంతోషపడతాను. నా బిడ్డ కోసం నేను కష్టపడుతున్నా, నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ ప్రయోజకుడు కావాలి, నా బిడ్డ విదేశాల్లోనికి వెళ్ళి బంగారు భవిష్యత్తులో స్థిరపడాలి అని బిడ్డల కోసం రేయింబవళ్ళు మనం కష్టపడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి తల్లిదండ్రి బిడ్డలను ప్రేమిస్తున్నాడు, బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నాడు. దీనిలో ఎలాంటి తప్పు లేదు. మరి మన బిడ్డలను దీవిస్తున్నటువంటి దేవుడు, మనల్ని దీవిస్తున్నటువంటి దేవుడు, ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది అనేక రోగాలకు గురి అయి చనిపోయారు, అనేక ప్రమాదాల్లో గురి అయి చనిపోయారు, చిన్న చిన్న సమస్యలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్నారు.
మరి మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఇలాంటి సైతాను శోధన, మరణించాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనే శోధన మన జీవితంలో రాకుండా కాచి కాపాడిన దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? అడిగినా అడగకపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు 34వ కీర్తన 7వ వచనంలో పలికిన విధముగా తన దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేసి మనందరినీ సకల ఆపదల నుండి కాచి కాపాడుతున్న దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? ఆరాధించగలుగుతున్నామా? ఆ దేవునితో కొంత సమయాన్ని గడపగలుగుతున్నామా? ఆ దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించేవాడు తప్పకుండా నా ఆజ్ఞలను పాటిస్తాడు అని. నా ఆజ్ఞలను పాటించే వాని జీవితంలో నేను ఒక గొప్ప కార్యం చేస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, నేను తండ్రిని ప్రార్థిస్తాను. ఎవరి కోసం ప్రార్థిస్తానంటున్నాడు? ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నా ఆజ్ఞలను పాటిస్తారో వాళ్ళ కొరకు తండ్రిని ప్రార్థిస్తాను. ఏమని ప్రార్థిస్తాను? మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించమని తండ్రిని ప్రార్థిస్తాను. ప్రియ సహోదరులారా, దేవుని ప్రేమిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తే ప్రభు ఈరోజు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. నేను ఈ యాత్రను ముగించుకొని పరలోకానికి వెళ్ళిన తరువాత అక్కడి నుంచి మీకు ఒక ఆదరణకర్తని, ఎల్లప్పుడూ కూడా మీతో ఉండే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుని మీకు పంపిస్తాను. మీకు అండగా ఆశీర్వాదకరంగా ఉండటానికి నా ఆదరణకర్తను పంపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక గొప్ప అవకాశాన్ని దేవుడి రోజు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. నా ఆజ్ఞలను పాటించి నా చిత్తానుసారముగా జీవించే వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన ఆజ్ఞలను ఆలకించి పాటించు వారి జీవితాలు రాతి మీద కట్టబడినటువంటి ఒక గొప్ప ఇంటిని పోలి ఉంటారు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేది మంచి ఇల్లు కావాలి అని, మంచి బట్టలు కావాలి అని, తినడానికి 3 పూట్ల మంచి భోజనం కావాలి అని మనం అందరం కూడా కష్టపడుతున్నాం. ఇవన్నీ కూడా మనిషి బ్రతకడానికి సాధారణమైనటువంటి అవసరాలు. మట్టి ఇళ్ళలో, పూరి ఇళ్ళలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు, వర్షాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు నా ఇల్లు పడిపోతుందేమో అని భయంతో, ప్రభా ఒక మంచి రాతితో కట్టబడినటువంటి ఇల్లును నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలను పాటిస్తే, నా ఆజ్ఞలను ఆలకిస్తే, నా వాక్యానుసారం జీవిస్తే తప్పకుండా మీ ఇల్లు రాతి మీద కట్టబడినటువంటి ఇల్లుగా మారిపోతుంది. మీ జీవితం కూడా రాతి మీద కట్టబడినటువంటి ఇల్లుగా మారిపోతుంది. జడివానలు కురిచినను, వరదలు వెలువలై పారినను మీరు దేనికి భయపడని అవసరం లేదు అని ప్రభు వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, ఆయన మనల్ని రాళ్ళు మోయమని చెప్పడం లేదు, బంగారపు కానుకలు ఆభరణాలు తీసుకురామని చెప్పడం లేదు. కేవలం ఆయన మనకు చెప్పే ఒకే ఒక వాక్యం, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటించండి. నా ఆజ్ఞలను పాటించే వారి జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తాను, మీరు ఊహించినటువంటి కార్యాలు చేస్తాను. మీ జీవితాలను రాతి మీద కట్టబడినటువంటి ఇల్లు వలె బలంగా, దృఢంగా, స్థిరంగా ఉండే విధముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు తన ఆజ్ఞలను పాటించమని ఆహ్వానిస్తున్నాడు.
తన ఆజ్ఞలను పాటించి తన చిత్తానుసారముగా జీవిస్తే, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 18వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నేను మిమ్ము అనాథులుగా వదిలిపెట్టను, సదా నేను మీకు తోడుగా ఉంటాను. ప్రియ సహోదరులారా, అనాథులుగా వదిలిపెట్టను, ఎవరు లేనటువంటి వారిగా వదిలిపెట్టను. నేటి పరిస్థితిని మనం గమనించినట్లయితే అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనటువంటి దీన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, నేటి కాలంలో మనిషి సంతోషంగా సమాధానంగా ఉండాలంటే కేవలం డబ్బు మాత్రమే సరిపోదు, కేవలం ఆస్తులు ఐశ్వర్యాలు మాత్రమే సరిపోదు, కేవలం పేరు ప్రతిష్టలు ఉంటే మాత్రమే సరిపోదు. మనిషిలో శాంతి సమాధానం లభించేది కేవలం దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా మాత్రమే. మనిషిలో శాంతి సమాధానం, ఆ యొక్క నిండైనటువంటి ఆశీర్వాదం మనిషికి లభించేది కేవలం దేవుని ద్వారా మాత్రమే. అందుకని ప్రభు అంటున్నాడు, ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టినా, ఎవరు మిమ్మల్ని కాదన్నా, ఎవరు మిమ్మల్ని అవమానపరిచినా నేను మాత్రం మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను. నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ మేము సదా కాచి కాపాడే, మేము నడిపించే, మేము పోషించే ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక ఆమె వచ్చి ఏడ్చుకుంటూ చెప్తుంది, ఫాదర్, నాకు చనిపోవాలని ఉంది. ఇంటిలో చాలామంది ఉన్నారు, కానీ నేను ఒంటరిదానిగానే ఫీల్ అవుతూ ఉన్నాను, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాను. మా ఇంటిలో అందరికీ పిల్లలు పుట్టారు, నాకు సంతానం లేదని అందరూ కూడా నన్ను ఒక పని మనిషిలాగా, ఒక హేళనగా, ఒక ఆట వస్తువులాగా నన్ను ఆడిస్తూ ఉంటారు. ఏ పని ఉన్నా నేనే చేయాలి. నీకు పిల్ల పాప లేరు కదా, ఆ పని చేయి వెళ్ళి, మేము బిజీగా ఉన్నాం, పిల్లలతో బిజీగా ఉన్నాం, ఈ పని చేయలేవా, ఆ పని చేయలేవా అని చెప్పి నన్ను ఎప్పుడు కూడా ఒక పని మనిషిలాగానే భావిస్తారు, కానీ ఒక ఇంటి మనిషిగా భావించటం లేదు. అందరూ మాట్లాడుకుంటారు, నేను వెళ్ళగానే అందరూ మాటలు ఆపేసి ఏదో ఒక పని చెప్పి అక్కడి నుంచి పంపించి వేస్తుంటారు. చివరికి నేను కట్టుకున్నటువంటి భర్త కూడా నన్ను అవమానిస్తూనే ఉంటాడు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు చూడు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు చూడు, నీకే, నువ్వు శాపగ్రస్తురాలు, ఏదో పాపం చేసి ఉంటావు, ఇలా రకరకాల సూటిపోటి మాటలతో ప్రతిరోజు చచ్చిపోతున్నానండి. ప్రతిరోజు వాళ్ళ మాటలకి, వాళ్ళ చూపులకి చావడానికంటే ఏదైనా విషయం తీసుకుని ఒక్కసారి చనిపోవాలని, ఎక్కడికైనా పారిపోవాలని ఆలోచన కలుగుతుందని బోరున ఏడుస్తోంది. చూడండి ప్రియ సహోదరులారా, మనుషులు కూడా వాగ్దానం చేస్తారు, మనుషులు కూడా ప్రమాణం చేస్తారు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఏమి అవసరమైన నేను ఉన్నాను, నువ్వు భయపడవద్దు అని చాలాసార్లు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అదంతా మనం పెళ్ళిలో చూస్తూ ఉన్నాం. ఇద్దరు వివాహం చేసుకునే ముందు చేతిలో చెయ్యి వేసి ప్రజల సమక్షంలో, యాజకుల సమక్షంలో, దేవుని నామములో చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేస్తారు, దేవునికి మాట ఇస్తారు. ఈ రోజు నుండి మేము ఒకరినొకరు ప్రేమించుకుంటాము, కష్టములో, సుఖములో, సౌఖ్యంలో, వ్యాధిలో, అన్ని సందర్భాలలో మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికి ఒకరు ప్రామాణికముగా ఉంటూ మా జీవిత అంత్యకాలము వరకు అలాగే జీవిస్తాము అని మాట ఇస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, మరి కష్టం వచ్చినప్పుడు భర్త ఎందుకు భార్యని వదిలిపెడుతున్నాడు? ఒక వారం రోజులు అనారోగ్యంతో మంచాన పడి ఉంటే నీకు నేను సేవలు చేయాలా, మీ పుట్టింటికి వెళ్ళు అని ఎందుకు తరిమేస్తున్నాడు? సంతానం లేదు, మిగతా వాళ్ళకి పిల్లలు పుట్టారు, నీకెందుకు పుట్టలేదు అని ఎందుకు భార్యని ఇంటికి తరిమేస్తున్నాడు?
పెళ్లి రోజున ఏమి వాగ్దానం చేశాం? కష్టంలో, సుఖంలో, సౌఖ్యంలో, వ్యాధిలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను అనునిత్యము ప్రేమిస్తూనే ఉంటాను, నేను నీకు ప్రామాణికంగానే ఉంటాను అని మనందరం కూడా వివాహ సమయంలో మాట ఇస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, గురువులుగా మేము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీ వాక్యాన్ని ప్రకటిస్తాము, మీ వాక్యానుసారం జీవిస్తామని మేము కూడా దేవునికి మాట ఇస్తాం. కొన్ని సందర్భాలలో మా మాటలను కూడా మేము పక్కన పెడుతూ, కష్టం వచ్చినప్పుడు, ఆ వెళ్ళవలసినటువంటి స్థలం సరిగా లేనప్పుడు, ఆ దారి సరిగా లేనప్పుడు, అక్కడ ప్రజలు సరిగా రిసీవ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వెళ్ళడానికి ఇష్టపడం. ప్రియ సహోదరులారా, అందరం కూడా దేవునికి మాట ఇస్తున్నాం, అందరం కూడా ఆ దేవునికి ఇచ్చినటువంటి మాటను తప్పుతూ ఉన్నాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీరు మీ మాటలు తప్పినా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు మరిచిపోయినా నేను మాత్రం మరిచిపోను. నాకు ఇష్టమైనటువంటి వాక్యం సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. నేను మాట మార్చేవాడిని కాదు అని, మాట తప్పేవాడిని కాదు అని, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేనటువంటి నిస్సహాయుడు కాదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. మొదటిలో ఆయన అంటున్నాడు, నేను నరుల వలె మాట తప్పను అని అంటున్నాడు. ఆయనకు కూడా తెలుసు ప్రతి నరుడు మాట తప్పుతాడు అని. ప్రతి మనిషి, ప్రతి మానవుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడో ఒక చోట మాట తప్పుతున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసారం జీవించలేకపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఒకరోజు కన్వెన్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి ప్రజలందరినీ ఒక ప్రశ్న వేశాను. మీలో ఎంతమందికి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు తెలుసు అని అడగగానే అక్కడున్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేతులు పైకి లేపి మాకు తెలుసు అని చెప్పారు. రెండవ ప్రశ్న, ఈ 10 ఆజ్ఞలలో కనీసం ఒక్క ఆజ్ఞ అయినా కూడా తూచా తప్పకుండా పాటిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆ ఎత్తిన చేతులన్నీ కింద పడిపోయాయి. ఆ రోజు అర్థమైంది ప్రియ సహోదరులారా, 10 ఆజ్ఞలు చదువుకోవటం చాలా ఈజీ, 10 ఆజ్ఞలు బై హార్ట్ పట్టడం చాలా ఈజీ, 10 ఆజ్ఞలు అంటే ఏమిటో తెలుసుకోవటం చాలా సులువు. కానీ 10 ఆజ్ఞల ప్రకారం జీవించటం మానవుడికి చాలా కష్టం అనిపిస్తుంది అని అప్పుడు అర్థమైంది. ప్రియ సహోదరులారా, 10 ఆజ్ఞలు ఉన్నాయని చెప్తే సరిపోదు. 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞనైనా కూడా మనం నెలకి ఒక్క ఆజ్ఞ అయినా, కనీసం సంవత్సరానికి ఒక్క ఆజ్ఞ అయినా కూడా పాటించగలిగితే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, నా ఆదరణకర్తను పంపించి నేను మిమ్మల్ని సంరక్షించుకుంటాను. ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టినా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు విని ఉంటాం కదా, కానీ దీని అర్థం ఇది. బైబిల్ చదవటం చాలా సులువే. ఆ చదివినంత సేపు ప్రభా నేను ఈ వాక్యానుసారం జీవిస్తాను, నాకు ఆ మనస్సుని ఇవ్వండి, ఆ మంచి మనస్సును నాకు ఇవ్వండి అని ప్రార్థించడం కూడా చాలా సులువే. గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఒక రోజు గడిచిన తర్వాత, 2 రోజులు గడిచిన తర్వాత ఆ రోజు చదివిన వాక్యాన్ని గుర్తించుకుని ఆ వాక్యానుసారం జీవించటం ప్రతి మానవుడికి కష్టమైపోతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరికి ఇస్తున్న వాగ్దానం, నన్ను ప్రేమించిన వాడే నా వాక్యానుసారం జీవించగలుగుతాడు. నా వాక్యానుసారం జీవించగలిగిన వారి జీవితాలు రాతి మీద కట్టబడతాయి, ఉన్నతమైన స్థితిలో కట్టబడతాయి. నేను మిమ్మల్ని అప్పు ఇచ్చేవానిగానే దీవిస్తాను, అప్పు తీసుకునే వ్యక్తిగా కాదు అంటున్నాడు. నేను మిమ్మల్ని ఒక తలగానే దీవిస్తాను, ఒక తోకగా కాదు అని అంటున్నాడు. నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగానే దీవిస్తాను,
శాపగ్రస్తుడుగా కాదు అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి వాక్యానుసారం జీవించడానికి తనకు తగిన మంచి మనసును మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇక ఉన్నటువంటి ఈనాడు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి మనందరిలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు అన్నిటిని కూడా తొలగించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక శోధనకు గురి అయి బాధపడుతున్నాడు, ఏదో ఒక బాధకు గురి అయి బాధపడుతున్నాడు, ఏదో ఒక ఇబ్బందికి గురి అయి బాధపడుతూనే ఉన్నాడు. ఈరోజు ఆ ప్రభుని అడుగుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుని మనలో ఉన్నటువంటి నెగిటివ్ స్పిరిట్స్ని తొలగించమని ప్రార్థన చేద్దాం. రకరకాల ఆలోచనలు, నోరు తెరిస్తే ఒక మంచి పాజిటివ్ మాట కూడా మన నోట్లో నుంచి రాదు. బాగున్నావా అని అడిగితే దేవుడు నన్ను ఎక్కడ దీవించాడండి? ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు అవమానాలే. దేవుడు చేసిన మంచిని మర్చిపోతూ ఉంటాం. ఆ కొరతను మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, 99 కోట్లు ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి 99 కోట్లు ఉన్నాయి కదా, దేవుడు నిన్ను బాగా దీవించాడు కదా అని అంటే, ఎక్కడండి, ఇంకొక ₹1 కూడా ఉంటే 100 కోట్లు అయిపోయాయి, దానికోసమే కష్టపడుతున్నానని మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. మనిషి స్వభావం ఏమిటంటే ఆయన పొందుకున్నటువంటి మేలుల గురించి ఆలోచించడు, కానీ ఆయనకున్నటువంటి కొరత గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే. నాకు ఏమీ కాలేదు, నా జీవితంలో నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ఓదార్చేవాళ్ళు లేరు, నాకు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు లేరు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, నా జీవితంలో ఎప్పుడూ కష్టాలే, ఎప్పుడూ ఇబ్బందులే, ఎప్పుడూ నష్టాలే అని నెగిటివ్ స్పిరిట్స్తో, నెగిటివ్ ఆలోచనలతో, నెగిటివ్ మాటలతో మనం జీవిస్తూ ఉంటాం. ఇలాంటి ఆలోచనలు నాలో ఉన్నాయి. దేవుడు చేసిన మేళ్ళను నేను గుర్తించలేకపోతున్నాను, దేవుడు చేసిన గొప్ప కార్యాలను నేను గుర్తించలేకపోతున్నాను అన్నవాళ్ళు కుడి చేతిని పైకి లేపండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. రకరకాల నెగిటివ్ ఆలోచనలతో, మాటలతో, క్రియలతో బాధపడుతున్న ఈ బిడ్డలను ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యేకంగా ఆశీర్వదించండి ప్రభా, ప్రత్యేకంగా దీవించండి ప్రభా. మీ ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తూ ఉండగా వీరిలో ఉన్నటువంటి నెగిటివ్ మాటలు తొలగిపోవునుగాక, నెగిటివ్ ఆలోచనలు తొలగిపోవునుగాక, నెగిటివ్ క్రియలన్నీ కూడా తొలగిపోవునుగాక. యేసు నామములో ఈ బిడ్డలు దేవుని చేత పొందినటువంటి ప్రతి మేలుకై, ప్రతి దీవెనకై కృతజ్ఞతా భావముతో జీవిస్తూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా దుష్ట శక్తుల ప్రభావానికి గురి అయితే చేతులు పైకి లేపండి. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రిపోర్ట్ అంతా కూడా నార్మల్గానే ఉంది, ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు, పేషెంట్ సన్నబడిపోతున్నాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఆసుపత్రి నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఫాదర్ 4 రోజుల నుంచి మా అబ్బాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, రిపోర్ట్ అంతా కూడా నార్మల్గానే ఉంది, కానీ ఏమీ తినటం లేదు. నేను చెప్పాను, వెంటనే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాను. దివ్య సప్రసాదం ముందు మోకరించి ప్రత్యేకంగా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన గట్టిగా అరుచుకుంటూ కేకలు వేస్తూ లోపల ఉన్నటువంటి పసరంతా కూడా కక్కి స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపు అయిన తర్వాత దేవుడు నన్ను తాకాడు, స్వస్థపరిచాడు. 4 రోజుల నుంచి అన్నం తిన్నటువంటి ఆ వ్యక్తి నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి అన్నప్పుడు గబగబా ఆహారాన్ని ఇవ్వగా 2 ప్లేట్లు ఒకేసారి తినేశాడు. ప్రియ సహోదరులారా, చాలామంది రకరకాల దుష్ట శక్తుల ప్రభావితానికి, శాతపాడు శక్తులకు, ఇతర రకరకాల మంత్రాలకు గురి అయి
బాధపడుతున్నారు. అలా మీ కుటుంబంలో, మీ జీవితంలో ఎవరైనా ఉంటే ఈరోజు దివ్య సప్రసాద ఆరాధనలో ఆ ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేద్దాం. చేతులు పైకి లేపండి. వారి కొరకు ఎక్కడ ఉన్నా కూడా మీరు చేతులు పైకి లేపి, ప్రభా ఆ యొక్క స్వస్థతను నాకు దయచేయమని, ఆమేన్. అన్ని రకాల దుష్ట శక్తుల ప్రభావం నుండి నాకు విడుదల దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రం. స్తోత్రం. ఈరోజు దుష్ట శక్తుల బాధతో, అనేక రకరకాల బంధకాలతో బాధపడుతున్న ఈ బిడ్డలను మీ రక్తములో కడిగి, మీ నామములో ఈ బిడ్డలను దీవించి, వీరిలో ఉన్నటువంటి దుష్ట శక్తులను తొలగించమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ ఉన్నతమైన నామములో దుష్ట శక్తులు తొలగిపోవును గాక, ఆమేన్. మంత్ర శక్తులు తొలగిపోవును గాక, ఆమేన్. ఆటంక శక్తులు తొలగిపోవును గాక, ఆమేన్. అనారోగ్య శక్తులు తొలగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రియ సహోదరి సహోదరులారా, స్తోత్రం. కుటుంబ సమస్యల నుంచి బాధపడుతున్నటువంటి వారు చేతులు పైకి లేపండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శాంతి సమాధానం లేక సతమతమైపోతూ ఉంటే ఈరోజు దివ్య సప్రసాద రూపంలో ప్రభు మీ ఇంటికి వస్తున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, స్తోత్రం. నేను మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను, ఆమేన్. నేను మీ ఇంటికి వస్తాను అని ఆమేన్. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నావా? ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. భారముచే అలసి సొలసి ఉన్న ఓ సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. ప్రియ సహోదరులారా, కళ్ళు మూసుకుని ఆ సమస్యలు ఏమిటో ప్రభువుకు చెప్పం, ఆ బాధలు ఏమిటో ప్రభువుకు చెప్పం. స్తోత్రం. శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నావా? స్తోత్రం. ప్రభు వైపును చూడు. మనందరికీ సమాధానాన్ని ఇవ్వడానికి, ఆమేన్. మనందరి జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి, ఆమేన్. మనందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, ఆమేన్. మనందరి కుటుంబంలో ఉన్న మానసిక శారీరక సమస్యలన్నీ కూడా విడుదల దయచేయడానికి ఆమేన్. ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి అడుగు. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా మీకు స్తోత్రం. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ మీ ఆధీనంలో ఉంచుతున్నాం స్తోత్రం. ప్రభా. ఏక మనస్సుతో ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డల జీవితంలో ఉన్న అన్ని రకాల కుటుంబ సమస్యలు తొలగిపోవును గాక, ఆమేన్. అనారోగ్య సమస్యలు తొలగిపోవును గాక, ఆమేన్. అప్పుల సమస్యలు తొలగిపోవును గాక, ఆమేన్. అనేక రకరకాల శోధనలు బాధలు తొలగిపోవును గాక, ఆమేన్. ఆటంకాలు తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల సమస్యల నుండి మీ ఉన్నతమైన నామముల బిడ్డలకు విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరులారా, చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. మీరు పనిచేసే చోట మీ యజమానులతో మీరు మానసికంగా శారీరకంగా బాధపడితే ప్రభు ఈరోజే మీకు విడుదలనివ్వబోతున్నాడు. ఆమేన్. ప్రభు ఈరోజే మీకు సంపూర్ణ స్వస్థతనివ్వబోతున్నాడు. ఆమేన్. మీరు పనిచేసే ప్రదేశాలలో మీ జాబు విషయంలో సమస్య ఉందా? మీ ఉద్యోగం విషయంలో, మీ జీతం విషయంలో సమస్య ఉందా? స్తోత్రమయ్యా. చేతులు పైకి లేపి ప్రార్థించు. యేసయ్యా. చాలామంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చాలామంది లైవ్ ద్వారా మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను. స్తోత్రం దేవా. మీ మీద ఆధారపడే బిడ్డలను, ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టే దేవుడు మీరు కాదు. స్తోత్రం. ప్రభా, మీ ముందు మోకరించి ప్రభా అనేక సమస్యల కొరకు, ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తూ ఉండగా, స్తోత్రం. జాబు పోయిందని బాధపడుతున్న బిడ్డలను, జీతం సరిగా ఇవ్వటం లేదని బాధపడుతున్నటువంటి బిడ్డలు, స్తోత్రం. అవును దేవా. సరైనటువంటి జీతం ఇవ్వటం లేదని ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు, యేసు. మంచి ఉద్యోగం లేదని బాధపడుతున్నటువంటి బిడ్డలు, స్తోత్రమయ్యా. ఆ ఉద్యోగములో ఉన్నటువంటి యజమానులు హరాజ్ చేస్తున్నారని, బాధ పెడుతున్నారని ఎంతో మంది బాధపడుతున్నారు. అవును దేవా. ప్రభా, మీ ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తూ ఉండగా స్తోత్రం. ఈ బిడ్డలకు ఆ జాబ్ సమస్య నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. జీతం సమస్య నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. ప్రమోషన్ సమస్య నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. బంగారు భవిష్యత్తు బిడ్డలకు లభించును గాక. ఆమేన్. యేసు నామములో అన్ని రకాల శోధనలు
ఈ బిడ్డల నుండి విడుదల పొందుగునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, చాలామంది రకరకాల భయాలతో బాధపడుతున్నారు. ఒంటరిగా ఉండాలంటే భయం, పక్కన ఒక ఇల్లు కాలిపోతే భయం, పక్క ఊర్లో తుఫాను వస్తే భయం, ఏదైనా కొత్త పని చేయాలంటే భయం, ఒంటరిగా ప్రయాణం చేయాలంటే భయం, ఏదైనా పెట్టినది తినాలి అంటే భయం, ఎవరింటికైనా వెళ్ళి మంచినీళ్ళు తాగాలన్నా కూడా భయపడుతూ రకరకాల నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. మీలో అంటే చేతులు పైకి లేపు, ఆ ప్రభువును అడుగు. ఆ గొప్ప దేవుడు గొప్ప విడుదలను ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. రకరకాల భయాలతో, ఆందోళనతో, వేదనతో బాధపడుతున్న ఈ మీ బిడ్డలకు మీ ఉన్నతమైన నామములో విడుదల కలుగునుగాక. ఆమేన్. మీ ఉన్నతమైన నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఆ నెగిటివ్ ఆలోచన నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆ భయము, ఆందోళన, వేదన నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. రకరకాల శోధల నుండి, శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. బంగారు భవిష్యత్తు బిడ్డలకు లభించునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు చేతులు పైకి లేపండి. అప్పు సమస్యలు, ఎప్పుడూ బాకీ, ఎప్పుడూ సమస్యలే. ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవటం, ఏ ఉద్యోగానికి, ఏ పనికి సరిగా వెళ్ళకపోవటం, పంటలు పండినా పంట ఇంటికి రాకపోవటం, అన్నీ బాకీలకు కొట్టుకుపోతూ ఉన్నాయి. రకరకాల సమస్యలు. పిల్లలు ఇంటిలో ఒకరికి పొంతన లేకుండా, పనికి వెళ్ళకుండా, ఉద్యోగాలకు వెళ్ళకుండా, ఏ పని చేయకుండా యేసయ్యా. ఇంటిలోనే కూర్చుని ఉండిపోవటం, రకరకాల ఆర్థిక సమస్యలకు, అనారోగ్య సమస్యలకు, యేసయ్యా. అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి మీ అందరి కొరకు ప్రభు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. స్తోత్రమయ్యా. మీరు భయపడవద్దు, నేను తోడుగా ఉన్నాను. ఆమేన్. సకల దుష్ట శక్తుల నుండి నేను మీకు విడుదలనిస్తాను. ఆమేన్. నేను మీ యొద్దకు వస్తాను అని, ఆమేన్. నా ఆదరణ కర్తను పంపిస్తాను అని ఆమేన్. దేవుడు మనందరికి కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, స్తోత్రం. మీకు స్తోత్రం. మనిషి ఈ లోకంలో బ్రతకాలి అంటే ఆర్థికంగా బలపడి ఉండాలి, స్తోత్రం. ఆర్థిక సహాయం కూడా పొందుకుని ఉండాలి. అవును యేసయ్యా. ప్రభా, ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఏ పని చేసినా ఇంకా ఆర్థిక సమస్యలతోనే బాధపడుతున్నారు. స్తోత్రం దేవా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పనిని పూర్తి చేయలేకపోతూ ఉన్నారు. ఆ స్థిరత్వాన్ని కలిగి పని చేయలేకపోతూ ఉన్నారు. ప్రభా, స్తోత్రం దేవా. ఏ పని చేయాలని కూడా విజయాన్ని పొందుకోలేకపోతున్నారు. ఈ విధంగా రకరకాల ఆర్థిక సమస్యలకు, అనారోగ్య సమస్యలకు, అనేక రకరకాల భయాలకు, ఆందోళనకు గురి అయి జీవిస్తున్నారు. ప్రభా, ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. మీ ఉన్నతమైన నామంలో ఈ బిడ్డలకు ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. బిజినెస్ సమస్యల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. చేసే ఆ పనిలో ఉన్నటువంటి ఆటంకాల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఆమేన్. అద్భుత కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ప్రతి సమస్య, ఆటంకము మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారా? రకరకాల వేదనలతో బాధపడుతున్నారా? రకరకాల పాప శాపాలతో బాధపడుతున్నారా? రకరకాల భయాలకు, ఆందోళనకు గురి అయి బాధపడుతున్నారా? ఎక్కడెక్కడ నొప్పి, వేదనతో బాధపడుతున్నారు? విశ్వాసంతో చేతులు అక్కడ పెట్టి ప్రార్థన చేయండి. ఇప్పుడే ఆ గొప్ప దేవుడు మీకు సంపూర్ణ విడుదలను ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సంపూర్ణ స్వస్థతను ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. అందరూ కూడా మీరు ఎక్కడెక్కడైతే గాయపడ్డారో, నొప్పిగా ఉందో, వేదనగా ఉందో, ఏ యొక్క భాగంలో నుండి గడ్డలు, అనేక రకరకాల సమస్యలతో మీరు బాధపడుతున్నారో ప్రభువును ప్రార్థించండి. మీ యొక్క కుడి హస్తాన్ని అక్కడ ఉంచి, స్తోత్రం. ఏ గడ్డ కరిగిపోవాలి,
ఏ నొప్పి తొలగిపోవాలి, ఏ సమస్య తొలగిపోవాలి అని బాధపడుతున్నారో స్తోత్రమయ్యా, యేసు నామములో అవన్నీ కూడా సమర్పించండి. ఆమేన్. అందరూ కూడా దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి ప్రభువును చూస్తూ మనందరి గాయాలను నయం చేయడానికి గాయపడినటువంటి ఆ ప్రభువును చూస్తూ స్తోత్రం దేవా. మనందరినీ తన రక్తం కడగడానికి తన రక్తాన్నంతా కూడా చిందించుకున్నటువంటి ఆ ప్రభువును చూస్తూ ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా, స్తోత్రం. ఆయన పడినటువంటి దెబ్బల ద్వారా, గాయాల ద్వారా మనందరికీ సంపూర్ణ స్వస్థత, ఆమేన్. విడుదలను మనకు దయచేయబోతున్నాడు. ఆమేన్. అందరూ కూడా ఈ ఉన్నతమైనటువంటి ప్రార్థనను నా తర్వాత చెప్పండి. స్తోత్రం. అతి త్వరలోనే దేవుడు మీలో ఉన్న అన్ని రోగాల నుండి, అన్ని సమస్యల నుండి సంపూర్ణ విడుదలను ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అందరూ నా తర్వాత చెప్పండి. దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని అభిషేకము నాలో ఉన్నది, దేవుని అభిషేకం నాలో ఉన్నది, నేను దేవుని శరీరము, నేను దేవుని శరీరము, సాతానుకు నా మీదను, నా కుటుంబం మీదను, నా బిడ్డల మీదను అధికారము లేదు. యేసు నామములో సాతాను శక్తులు, దుష్ట శక్తులు, ఆటంక శక్తులు తొలగిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని అభిషేకము నాలో ఉన్నది, దేవుని అభిషేకం నాలో నేను ఉన్నది, దేవుని శరీరము. నేను దేవుని శరీరము, ఏ వ్యాధికి, ఏ వైరస్సుకు, నా మీదను, నా కుటుంబం మీదను, నా బిడ్డల మీదను అధికారము లేదు. యేసు నామములో ప్రతి వైరస్ కాలిపోవును గాక. యేసు నామములో ప్రతి వ్యాధి తొలగిపోవును గాక. సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని అభిషేకము నాలో ఉన్నది, నేను దేవుని శరీరము. ఏ మాంత్రిక శక్తులకు, ఏ మానవ శక్తులకు నా మీదను, నా కుటుంబం మీదను అధికారము లేదు. యేసు నామములో మాంత్రిక శక్తులు తొలగిపోవును గాక. యేసు నామములో దుష్ట శక్తులు కాలిపోవును గాక. సంపూర్ణ విడుదల మీ బిడ్డలకు లభించును గాక. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరి యొక్క ప్రార్థనను ఆలకించి మనందరిలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాధులు, బాధలు, సమస్యలు, ఆటంకాల నుండి మనందరికీ సంపూర్ణ విడుదలను దయచేసిన దేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధించి మహిమపరుచుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఇదిగో ఈ ఆరాధన ముగించడానికి ముందే, ఈ ఆరాధన అయిపోయిన వెంటనే కొన్ని గంటలకే, కొన్ని రోజులకే ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. విదేశాల్లో వెళ్ళడానికి, రావడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలను హేరాళముగా దీవించబోతున్నాడు. పరీక్షలు రాసినటువంటి బిడ్డలకు మంచి రిజల్ట్ను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు గర్భాన్ని ఫలింప చేయబోతున్నాడు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి బంధాలను ఏర్పాటు చేయబోతున్నాడు. బిజినెస్లు ప్రారంభించాలని ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి బిజినెస్లను దేవుడు ప్రసాదించబోతున్నాడు. నూతన గృహాలు కావాలనుకున్న వారికి అతి త్వరలోనే మంచి గృహాలను దేవుడు నిర్మించబోతున్నాడు. తగిన ఆర్థిక సహాయాన్ని దేవుడు అందించబోతున్నాడు. అన్ని రకాల సమస్యలు, బాధలు, ఇబ్బందుల నుండి విడుదల దయచేయబోతున్నాడు. ఆ యేసు రక్తాన్ని నా మీదను, నా కుటుంబం మీదను, నా బిడ్డల మీదను చిలకరించి, ప్రభు ప్రతి ఘోర పాపముని, ప్రతి ఘోర శాపము నుండి నాకు విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, చప్పటితో స్తుతిస్తూ ఆ గొప్ప దేవుని మన జీవితంలో, హృదయంలోనికి ఆహ్వానించి ఆశీర్వదించమని వేడుకుందాం. యేసు రక్తము, 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 అమూల్యమైన
నిష్కలంకమైన రక్తము. చప్పులతో యేసయ్యా, మీ రక్తాన్ని మా మీద చిలకరించండి, మా బిడ్డల మీద చిలకరించండి, మా కుటుంబం మీద చిలకరించండి. ప్రతి స్థలములో చిలకరించి అక్కడ దుష్ట శక్తుల నుండి మా అందరికి విడుదల దయచేయండి. రోగాల నుండి విడుదల దయచేయండి. ప్రతి పాప శాపాల నుండి విడుదల దయచేయండి. ఆ గొప్ప దేవుని చప్పడు కొడుతూ ఆహ్వానించుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. యేసయ్యా, ఈ పవిత్రమైన రక్తముతో ప్రతి ఘోర పాపాన్ని కడిగివేయండి ప్రభువా. ఆమేన్. ప్రతి దుఃఖాన్ని తొలగించండి ప్రభువా. ఆమేన్. ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభువా. ఆమేన్. మీ ఆత్మతో అభిషేకించండి ప్రభువా. ఆమేన్. ఒక గొప్ప దేవుని వేడుకుందాం. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అస్వస్థతతో బాధపడుతున్నారో అడగండి. యేసయ్యా, మీ రక్తము చిలకరించబడుతూ ఉండగా నాలో ఉన్న వ్యాధి బాధలన్నీ కూడా తొలగిపోవాలి. యేసయ్యా, ఆమేన్. విశ్వాసాన్ని దయచేయమని వేడుకుందాం. స్తోత్రమయ్యా. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, 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 బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారిని, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన మనస్సాక్షిని శుద్ధి చేయును యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించును ఆ యేసయ్య రక్తము, మనలో ఉన్నటువంటి లోపాలను బలహీనతలన్నింటిని కూడా తొలగించును యేసయ్య రక్తము. మన బలహీనతను తొలగించి బాధలను తొలగించి ఆయన రక్తముతో మనందరినీ అభిషేకించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, 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 మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను సంహారముని తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు
రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఆ యేసుని యొక్క రక్తం మనందరినీ పరిశుద్ధ స్థలములో చేర్చుతూ ఉంది, మోక్షానికి చేరుస్తూ ఉంది, మనలో ఉన్నటువంటి బాధలు శ్రమలు ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక యాత్రను ముగించుకొని పరలోకానికి వెళ్ళి ఆయనతో ఆనందించే మహాకృపను దయచేయమని, మనలో ఉన్నటువంటి ప్రతి అంధకారపు శక్తులను దుష్ట శక్తులన్నింటినీ కూడా తొలగించుకొని పవిత్రులుగా ఆయన ఆరాధించే యోగ్యతను దయచేయమని వేడుకుందాం. ఆమేన్. పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, ఆ పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, ఆ పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము ఆది భక్తుల మధ్య ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోవును గాక. యేసు రక్తములో చిలకరించబడుతూ ఉండగా ప్రతి బిడ్డకు అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి అనేక రకాల సమస్యల నుండి ఇబ్బందుల నుండి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేద్దాం. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము కలగాలని, యేసు రక్తములో ప్రతి దుష్ట శక్తి పారిపోవాలి అని యేసు రక్తము 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 హల్లెలూయా హల్లెలూయా రక్తము రక్తము యేసు రక్తము 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 యేసయ్యా స్తోత్రమయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రమయ్యా నీకే
ప్రభు పాదాల చెంత సమర్పించి ఉన్న ప్రతి విన్నపాన్ని నెరవేర్చమని, ప్రతి కోరికను తీర్చమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని, మనందరి యొక్క విశ్వాసాన్ని బలపరచమని, నిరీక్షణతో ఎదురు చూసే కృపను దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా తల్లులందరికీ కూడా ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ బిడ్డలను, మీ భర్తలను హేరాళముగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఈ తల్లుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. నీకు పాలిచ్చి పెంచినటువంటి స్థనములు ఎంత ధన్యమైనవి, నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలు అని వాక్యములో బోధించిన విధముగా ఇదిగో ప్రభా, ఇదిగో ఈ తల్లులను మీ యొక్క పాదాల చెంత ఉంచుతూ ఉన్నాము. ఏ ప్రయోజనము ఆశించకుండా, ఏ జీతము ఆశించకుండా, ఏ మెప్పు ఆశించకుండా బిడ్డల కొరకు దివారాత్రులు కష్టపడి బిడ్డలను పెంచి పెద్ద చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి తల్లులు వీరే ప్రభువా. వీరి కష్టానికి గాను, బిడ్డల పట్ల వీరు చూపించిన ప్రేమకు గాను ప్రభా, వీరి పడినటువంటి కష్టాలకు గాను ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, కాచి కాపాడండి ప్రభా. వీరికి ఏమి అవసరమో ఆ అవసరాలను తీర్చమని, వీరికి మంచి ఆయుధారోగ్యాలను, శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, వీరి గర్భాలను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు, వీరి గర్భాలను ఫలింపచేసినందుకు స్తోత్రాలు ప్రభా. బంగారు బిడ్డలను కానుకగా ఇచ్చినందుకు స్తోత్రము తండ్రి. ఇంకా చాలామంది ప్రభా, మా గర్భాలను కూడా ఫలింపచేయండి అని అడుగుతున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. వారిని కూడా తల్లులుగా మార్చి ప్రభా, మీ యొక్క ఉన్నతమైన దీవెనల బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహమై ఎన్నో సంవత్సరాలై సంతానము లేనటువంటి ఆ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, వారిలో ఉన్నటువంటి అనారోగ్యాలు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగించి వారి గర్భ ద్వారాలను తెరిచి అతి త్వరలోనే వారిని కూడా తల్లులుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ తల్లులపై మీ ప్రత్యేకమైన దీవెనల వర్షం కుమ్మరించబడును గాక. వీరికి మంచి ఆరోగ్యము వచ్చును గాక. వీరు కన్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తు వచ్చును గాక. వీరి భర్తలకు మంచి ఆరోగ్యము వచ్చును గాక. ఈ కుటుంబాల్లో శాంతి సమాధానం లభించును గాక. ఈ తల్లులు వీరి కుటుంబానికి గొప్ప వెలుగుగా మారుదురు గాక. బిడ్డలకు ఒక మార్గముగా మారుదురు గాక. కుటుంబాలను ఐక్యపరచడంలో, పెంచడంలో, పోషించడంలో, సన్మార్గంలో నడిపించడంలో ఈ యొక్క తల్లులు ప్రధానమైన పాత్ర వహించుదురుగాక. ఓ ప్రభా, వీరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా కూడా ఇలాంటి బాధలు, సమస్యలు, ఒడిదుడుకులు ఏమి కూడా లేకుండా కాచి కాపాడమని ఎంతోమంది తల్లులు పేదరికముతో, అనారోగ్యముతో, వృద్ధాప్యాయముతో బాధపడుతున్న తల్లిదండ్రులను కూడా మీకు సమర్పిస్తున్నాను దేవా. ఆ తల్లులందరినీ కూడా దీవించి వారికి మంచి ఆయుధారోగ్యాలను, శాంతి సమాధానము దయచేయమని ప్రభా, మీ ఉన్నతమైన దీవులన్నీ కూడా బిడ్డల మీద కుమ్మరించమని, వీరి గర్భాలను ఆశీర్వదించమని, సంతానము కావాలని కోరుకుంటున్న వారి గర్భాలను ఫలింపచేయమని, అద్భుత రూపంలో వారికి సంతాన భాగ్యాన్ని దయచేయమని, మరి తల్లి యొక్క దీవెనలు ఆ బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని, సకల పునీతుల దూతల ప్రార్థనలు బిడ్డలకు తోడుగా ఉండాలని, వీరు చేసే ప్రతి పనిలో దేవుని కృప ఉండాలి అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఈ మనలన్నిటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విష్ యు హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యు. ఈ ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉండగా అతి త్వరలోనే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రతి సమస్య నుండి, రోగము నుండి, ఇబ్బంది నుండి, ఆటంకాల నుండి, దుష్ట శక్తుల నుండి మనందరికీ విడుదలను దయచేయబోతూ ఉన్నాడు. ప్రభు మీతో ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. యేసు రక్తము 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 ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.